పాదయాత్ర అనేది చేశారు. మంచి ఓకే అండి. యోగా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి మనం సిల్వర్ చైర్మన్ క్లబ్ అనేది ఏ విధంగా అచీవ్ కావాలి? దానికి అనుకున్నటువంటి ప్లాన్ ఏ విధంగా ఉంది? ప్లాన్‌కి తగ్గట్టుగా ఫస్ట్ మంత్ మనం అనుకున్న మే 2025లో ఫస్ట్ మంత్. ఈ మంత్‌లో మనం ఏ విధంగా టార్గెట్ అనేది అచీవ్ చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఓకేనండి. ఖచ్చితంగా. ఓకే. మనకిచ్చిన టార్గెట్ ఏంటి? సిల్వర్ చైర్మన్‌గా ఈ 11 నెలల్లో అందరం కూడా కుడి వైపున కోటి బిజినెస్ పాయింట్లు, ఎడమ వైపున కోటి బిజినెస్ పాయింట్లు అనేది మనకు చేయాలని చెప్పేసేటువంటి టార్గెట్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ టార్గెట్‌ని ఈ 10 నెలల్లో మనం ఏ విధంగా చేయాలి? దానికి ఏమేమి ప్రొడక్ట్ అనేది మనకి ఇవ్వటం జరిగిందనే వాటి గురించి ఈరోజు చక్కగా మనం మాట్లాడుకుందాము. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఓకేనండి? ఓకే. ఇప్పుడొచ్చేసి ముందుగా మనకి ఏ ప్రొడక్ట్ అనేది ఇక్కడ మనకి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాగా పెట్టారన్న వాటి గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందామండి. సో, వాటిలో వచ్చేసరికి మనకి ముందుగా ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ 500 గ్రాములు. దాని యొక్క ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 5,999 అంటే రూ. 6,000 అటువంటి పౌడర్ అనేది ఒకటుంటది. ఒక సెట్ మనం కొన్నట్లయితే మనకి 2,500 బిజినెస్ పాయింట్లు రావటం జరుగుతుంది. ఇదొకటి. రెండోదొచ్చి ఉమిని హెల్త్ పౌడర్ అది కూడా 500 గ్రామ్స్ రూ. 6,000 ఖరీదు. మూడోదొచ్చేసి హెల్త్ బూస్టింగ్ పౌడర్. సో, ఈ హెల్త్ బూస్టింగ్ పౌడర్ కూడా 500 గ్రామ్స్ రూ. 6,000 ఎంఆర్‌పీ. నాలుగోది 25 సూపర్ ఫార్ములా పౌడర్. ఈ 25 సూపర్ ఫార్ములా పౌడర్ కూడా 500 గ్రామ్స్ ఉంది. దాని వెయిట్ వచ్చేసి మనకి ఎంఆర్‌పీ వచ్చి రూ. 6,000. సో, ఐదోదొచ్చేసి ఆల్ఫా పౌడర్ 500 గ్రామ్స్. దీని యొక్క ఖరీదు కూడా మనకి రూ. 6,000. ఇంకా ఆరోదొచ్చేసి సిల్వర్ ప్లస్ సిరప్ అండి. 236 ఎంఎల్ క్వాంటిటీలో మనకు దొరుకుతుంది. దీని ఖరీదు కూడా రూ. 6,000. ఈ 6 ప్రొడక్ట్‌ల్లో ఏదైనా కూడా మనం చేసి పర్చేజ్ చేసుకొని మన యొక్క ఐడీస్‌కి సెల్ఫ్‌గా 2,500 బిజినెస్ పాయింట్లు మనం అప్డేట్ చేసుకున్నట్లయితే మన యొక్క ఈ ఆఫర్‌లకి ఎలిజిబుల్ అవుతాము. ఎలిజిబుల్ అవ్వటానికి ఈ 6 ప్రొడక్ట్‌లు మనకి ఇవ్వటం జరిగింది ఆప్షన్స్ కింద. మనకు 6 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిల్లో మనం 4,000 ఐడీస్‌ని ఈ 6 ప్రొడక్ట్‌లు ఏ ప్రొడక్ట్ అయినా సరే ఎడమ వైపున అండ్ కుడివైపు 4,000 ఐడీస్‌ని ఈ వీటితో 2,500 పాయింట్లు చొప్పున ఈ 6 ప్రొడక్ట్‌లు ఏదైనా చూజ్ చేసుకొని మనం చేసినట్లయితే ఈ 11 నెలల సమయంలో మనకి కోటి బిజినెస్ పాయింట్స్ అనేది మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సిల్వర్ చైర్మన్ అనేది మనం అచీవ్ చేయడానికి అవకాశం అనేది ఉందని చెప్పేసి మనకు అప్రెంటిస్ మనకి ఇవ్వటం జరిగింది. ఓకే. దానికొచ్చేసి ఇప్పుడు మనం ఈ మొదటి మే మాసంలో ఏ విధంగా మనకు అనుకున్నటువంటి సిల్వర్ చైర్మన్ అచీవ్ చేయడానికి ఒక నెలకి ఏ విధంగా ఫస్ట్ నెల మనం ఏ విధంగా టార్గెట్‌ని సెట్ చేసుకోవాలి. ఒక ప్లాన్. ఈ నెల మనం అనుకున్న ప్లాన్ ఏంటి మొదటి నెల 1,00,000 బిజినెస్ పాయింట్లు, 1,00,000 బిజినెస్ పాయింట్లు మనం మ్యాచ్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేయాలి? ఒక రోజుకి ఎన్ని ఐడీస్ మనం యాక్టివేట్ చేయాలి? అది ఏ విధంగా చేసుకొని వెళ్తే మనకి ఈజీ అవుతుంది అనేది మనం ఇప్పుడు చక్కగా వివరంగా తెలుసుకుందాం. సో, ఇక్కడొచ్చేసి మనకి నెలకంటే 30 రోజులు ప్రామాణికంగా తీసుకున్నట్లయితే కుడి వైపున 40 ఐడీలని, ఎడమ వైపున 40 ఐడీలని ఈ 2,500 బిజినెస్ పాయింట్స్‌తో మనం మ్యాచ్ చేసినట్టయితే ఈ లక్ష మ్యాచ్ అవుతా ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఈజీ అయిపోతుంది. అదే కాకుండా లాస్ట్ రోజున చేసేద్దాం. క్లోజింగ్ రోజు కల్లా ఎట్లా కంప్లీట్ చేద్దాం అనుకుంటే మనం ఇబ్బంది పడతాము. మనం అనుకున్న టార్గెట్‌ని మనం ఈజీగా రీచ్ చేసుకోలేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ మినిట్‌లో మనం టెన్షన్ పడేదానికంటే ముందు నుంచి ప్రీ ప్లాన్‌గా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే చక్కగా మనం అనుకున్నటువంటిది సులభతరంగా చక్కగా టీమ్‌తో మంచి బిజినెస్ చేసుకోవచ్చు. ఈజీగా మనం టార్గెట్‌ని అచీవ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, దానికొచ్చేసి ఏం చేయాలి మనం? మొదటి రోజు, మొదటి రోజు కుడివైపు గాని, ఎడమవైపు గాని కనీసం ఒక్క ఐడీని మనం యొక్క ఈ యొక్క 2,500 సెల్ఫ్ బిజినెస్ పాయింట్స్‌తో
యాక్టివేట్ చేయాలి. కనీసం ఫస్ట్ రోజు ఒక ఐడినైనా సరే. టోటల్‌గా మనం 80 ఐడీలు అప్డేట్ చేసుకోవాలి మన కింద. ఫస్ట్ ఒక ఐడీని అది ఎడమవైపు అయినా కానీ, కుడివైపు గాని ఒక ఐడీకి మనం ఖచ్చితంగా లేదా మీ సెల్ఫ్ ఐడీకి మీరు ఫస్ట్ అప్డేట్ చేసినట్లయితే ఫస్ట్ రోజు మన టార్గెట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత రెండో రోజు ఇంకో కొత్త వ్యక్తికి, ఇంకో కొత్త ఐడీని అంటే మనకు ముందున్న పాత ఐడీల వాళ్ళకైనా లేదా కొత్త ఐడీకైనా సరే. మళ్ళా రెండో రోజు 2500 బిజినెస్ పాయింట్‌తో ఒక్క ఐడీ. అలా చేసినట్లయితే మనకేమవుతుంది? మొదటి రోజు ఒక ఐడీ అయింది. రెండో రోజు ఒక ఐడీ కంప్లీట్ అయింది. సో, మనకి ఓకే. తర్వాత మూడో రోజు కూడా కనీసం ఒక ముగ్గురు నుంచి ఐదుగురికి దీని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే ఒకళ్ళైనా పాజిటివ్‌గా వస్తారు గదా! సో, మూడో వ్యక్తిని కూడా మూడో రోజు ఒక ఐడీ. అది మీరు కుడివైపున, ఎడమవైపు అనేది మీ ఇష్టం. ఆ విధంగా మీరు ప్లాన్ చేసి ఖచ్చితంగా ప్రతి మొదటి 3 రోజులు ఒక్క ఐడీకైనా సరే తప్పకుండా 2500 బిజినెస్ పాయింట్‌లతో అప్డేట్ అనేది చేపించాలి. అలా చేపించినట్లయితే మనకి ఈజీగా అవుతుంది. తర్వాత నాలుగో రోజొచ్చేసి మనకిక్కడ 3 రోజులు కొంచెం నిదానంగా స్టార్ట్ చేస్తాం. నాలుగో రోజు వచ్చేసరికి మనకు కూడా కొంచెం ఉత్సాహం పెరుగుతుంది. ఇంకా చురుకుదనం వస్తుంది. ఇక టీమ్‌లో వాళ్ళకి కూడా మనం దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాం కాబట్టి టీమ్ సభ్యులతో కలిపి ఎడమ వైపు ఇద్దరిని, కుడివైపు ఒకరిని అంటే టోటల్‌గా ముగ్గురిని. నాలుగో రోజు వచ్చేసరికి మనం ఎన్ని ఐడీస్ చేయాలి? 3 ఐడీస్‌ని యాక్టివేట్ చేయాలి. 3 ఐడీలు యాక్టివ్ చేయడం వల్ల మనకొచ్చే బిజినెస్ పాయింట్స్ 7,500 పాయింట్లొస్తాయి. అవును కదండీ! సో, నాలుగో రోజు ఇక్కడ ఏమైంది? మన యొక్క వర్క్ అనేది 3 వంతులు పెరిగింది. మన రిజల్ట్ కూడా అదే విధంగా రావాలి. మొదటి 3 రోజులు ఒక్కొక్క ఐడీని యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళాం. నాలుగో రోజు వచ్చేసరికి ఏం చేసాం? 3 వంతులు పెంచుకున్నాం. 300% దాని యొక్క అవుట్‌పుట్ వచ్చే విధంగా మనం దాని ప్రణాళిక చేసుకొని నాలుగో రోజు 3 ఐడీస్‌ని యాక్టివేట్ చేసాం. ఇప్పటి వరకు మనకి ఎన్ని ఐడీస్ అయినాయండి? 6 ఐడీలు. అంటే 7,500, 7,500 మనకి మ్యాచ్ అయినట్టుగా ఉంది ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఐదో రోజు. ఐదో రోజు ఏం చేయాలి మనం? కనీసం కుడివైపు ఒకరిని, ఎడమవైపు ఒకరిని అంటే 2 ఐడీస్‌ని. ఎందుకంటే ఈజీగా చెప్తున్నాను సార్. అది కుడివైపైన ఇద్దరైనా చేసుకోండి. అది ఎడమవైపైన చేయండి. కానీ అటొకరిని, ఇటొకరినైనా సరే మనం చేసుకోవచ్చు. అది మన వెసులుబాటుని బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి. చేసినట్లయితే కనీసం 2 ఐడీలు ఐదో రోజు నాడు మనం 2 ఐడీలు యాక్టివ్ చేయాలి. ఇదే సెల్ఫ్ 2000 బిజినెస్ 2500 బిజినెస్ పాయింట్. తర్వాత ఆరో రోజు కూడా ఒక 2 ఐడీస్‌ని అది కుడివైపు అవనండి, ఎడమవైపు అవనండి. చేసినట్లయితే మనకి 5,000 పాయింట్లు. రోజుకింకా మనకి రోజుకి 2,000 పాయింట్లని 5,000 పాయింట్లు 2 ఐడీస్ అనేది కావాల్సిందే ఖచ్చితంగా. అలా అని ఏడో రోజు కూడా 2 ఐడీలు. కొత్త ఐడీస్ 2 ఆల్రెడీ ఏసినయి కాకుండా కొత్త ఐడీస్ 2 వాటికి సెల్ఫ్ ఐడీస్ 2,500 పాయింట్లతో మనం అప్డేట్ చేయాలి. దాని తర్వాత ఎనిమిదో రోజు కూడా ఇంకో 2 కొత్త ఐడీస్‌కి. సేమ్ అదే విధంగా 2 కొత్త ఐడీలని యాక్టివేట్ చేయాలి మనం. ఇదే సెల్ఫ్ 2,500 బిజినెస్ పాయింట్స్. ఇక్కడ ఎనిమిదో రోజుకొచ్చేవరకి మనకేమైపోతుంది? 2 ఐడీస్‌ని చేస్తాం. ఇక తొమ్మిదో రోజు మనం ఏం చేయాలి? రోజుకొచ్చి ఇంకా 3 ఐడీస్. ఇక్కడ మన టార్గెట్ ఏమైంది? పెంచుకోవాలిక. మన వర్క్‌ని ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేయాలి టీమ్ సపోర్ట్‌తో. సింగిల్‌గా కాదు. మీరు ఏదైతే అనుకున్నారో వాళ్ళ ద్వారా మినిమమ్ 3 ఐడీస్. తొమ్మిదో రోజు నుంచి ఏం చేయాలి? రోజుకొచ్చి 3 ఐడీస్ మనకి యాక్టివేట్ కావాలి. అది కూడా 2500 సెల్ఫ్ బిజినెస్ పాయింట్‌తో మనకి తొమ్మిదో రోజు నుంచి 30 రోజు వరకి ప్రతిరోజు మనకి ఖచ్చితంగా 30 ఐడీ మూ తొమ్మిదో రోజు నుంచి 30 రోజు వరకు రోజుకి 3 ఐడీలు. అది కుడి వైపునైనా సరే, ఎడమ వైపునైనా సరే రోజుకి కుడివైపు 2 చేశారనుకోండి ఎడమవైపు ఒకటి, ఎడమవైపు 2 చేశారనుకోండి కుడివైపు ఒకటి. లేదు ఒక వ్యక్తి ఒక రోజు కుడివైపునే 3 చేశారనుకో రెండవ రోజు తర్వాత మరుసటి రోజు ఇంకో పక్కన 3 ఐడీస్. అట్లా రోజుకు 3 ఐడీలు తగ్గకుండా ఖచ్చితంగా ఈ 30 రోజులు మనం తొమ్మిదో రోజు నుంచి 30 రోజు వరకు చేసినట్లయితే మనకి 100% మనం అనుకున్నటువంటి కుడివైపు 40, ఎడమవైపు 40 కొత్త ఐడీస్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. 40 ఐడీలు ఇంటూ 2,500 బిజినెస్ పాయింట్లు చేసుకుంటే 1,00,000 బిజినెస్ పాయింట్స్ మనకి మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇదే మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు
ఈ నెలలో మనం మాట్లాడుకున్నట్లయితే మనకి నిన్న నుంచే స్టార్ట్ అయింది. నిన్న ఈ రోజు ఇప్పటికి మనకి 2 రోజులు సమయం గడిచిపోయింది. ఇప్పుడు వారు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా సంతోషం. చేయకపోతే ఈ 2 రోజులు ఏం చేయాలి? మరుసటి రేపటి నుంచి వీటిని ఏదో ఒక విధంగా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మనం ఇక మిగతా రోజుల్లో వాటిని కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేస్తే మొదటి కట్ ఆఫ్ అంటే మనకి ఇప్పుడు ఏమిచ్చారు కట్ ఆఫ్ 21st 14-21 మే 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకి మనం అనుకున్న ఈ ప్లాన్‌ల ప్రకారంగా ఒక 30% అంటే 1,00,000 పాయింట్లు మ్యాచ్ చేయాలి కాబట్టి మనం కనీసం 30,000 పాయింట్లు మ్యాచ్ చేసినట్లయితే మనకి ఈజీగా ఈ యొక్క టార్గెట్‌లో మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. అంటే మనం అనుకున్న టార్గెట్‌లో 30% కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ 60,000 పాయింట్లు అవ్వాలంటే మనకి ఎన్ని ఐడీస్ కావాలండి ఇక్కడ టోటల్‌గా? హ్మ్. ఇక్కడొచ్చేసి మనకి 24 ఐడీలు. అంతేనండి? సో, 24 ఐడీస్ మనం యాక్టివేట్ చేసేసి ఉంటాం. ఫస్ట్ మంత్‌కి ఫస్ట్ కట్ ఆఫ్‌కి. రిమైనింగ్ మనకి ఎన్నుంటాయి ఇంకా? చూడండి 80 ఐడీస్‌లో 24 తీసేసాం. ఇంకా ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం నెక్స్ట్ కట్ ఆఫ్ అంటే 22వ తారీఖు నుంచి ఈ నెల మే కదా 31వ తారీఖు వరకు మనకు అవకాశం ఉంటుంది. సో అప్పుడు మిగతా 60% నుంచి ఒక 35-40% మధ్య. ఎందుకని ఈజీ అవ్వాలి ఇక్కడ. ఇంకా 70% ఉంది. 35% మనం కంప్లీట్ చేయాలి. సో అదే విధంగా 30% అంటే అక్కడ 2,00,000 నుంచి 60,000 పాయింట్లు కంప్లీట్ చేసాం. ఇంకా 1,40,000 పాయింట్లు ఉన్నాయి. 70,000 పాయింట్లు మనం మళ్ళీ పెట్టుకుంటాం. సెకండ్ కట్ ఆఫ్ కి 70,000 పాయింట్స్ మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుని అప్డేట్ చేసుకోవాలి. అలా అప్డేట్ చేసినట్లయితే ఏముంటుంది మనకి ఒత్తిడి అనేది మనకు ఈజీగా మనం అనుకున్న టార్గెట్ ని చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదే విధంగా అప్పుడు ఫస్ట్ కట్ ఆఫ్ లో 60,000, రెండో కట్ ఆఫ్ లో 70,000, 1,30,000. ఇంకా మనం చేయాల్సింది ఏంటది ఇంకొక 70,000 అంటే జూన్ 1 నుంచి జూన్ 10 వరకు. ఈ 10 రోజుల్లో మిగిలినటువంటి ఆ 70,000 పాయింట్లు కూడా మనం కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో అప్పుడు ఏం కావాలి మనకి? ఎంతమందితో చేసుకోవాలి? 28 మంది. ఫస్ట్ కట్ ఆఫ్ లో 24 మంది, రెండో కట్ ఆఫ్ లో 28 మంది, మూడో కట్ ఆఫ్ లో 28 మంది. టోటల్ గా 80 మెంబర్స్. 24, 28, 28. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుని ఇన్ని ఐడీస్ మనం కరెక్ట్‌గా ప్రణాళిక చేసుకుంటే ఈజీగా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఇవి చేయడానికి? 6 రకాల ఆప్షన్స్ అనేది మనకి అప్లైనర్ ఇవ్వటం జరిగింది. ఈ దాన్ని అందరం కూడా చక్కగా దీన్ని ఉపయోగించుకున్నట్లయితే మనం 100% సక్సెస్ అవుతామా? కాదండి. అవుతాం గదా! ఏమేమి ఆఫర్ ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని మనం ముందు తెలుసుకొనుండాలి. తెలిసినట్లయితేనే కదా మనం ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం తెలుసుకొని బిజినెస్ చేసినట్లయితేనే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రొడక్ట్ ఏం అవైలబిలిటీ ఉంది? మనకి ఏ ప్రొడక్ట్‌కి ఈ ఆఫర్‌ని ఎలిజిబిలిటీ ఇచ్చారు? సో దాన్ని ఏ విధంగా దానికి ఎన్ని బిజినెస్ పాయింట్స్ అనేది రావటం జరుగుతుంది? దానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ప్లాన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి? అనే దాన్ని మనం మన యొక్క యాక్టివ్ అప్లైనర్‌తో మాట్లాడుకొని, ఈ విధంగా ప్లాన్ అనేది మన దగ్గర పెట్టుకున్నట్లయితే, దానికి తగ్గట్టుగా రేపు ఎంతమంది వ్యక్తులు మనం కలవాలి? ఈరోజు ఉన్నాం 2 రోజులు అయిపోయింది. రేపు మూడో రోజు. అంటే ఇప్పుడు మనం రేపు 3 ఐడీలు యాక్టివేట్ చేయాలి. ఈరోజు, రేపు, నిన్నటిది బ్యాలెన్స్ ఉంది కాబట్టి. దానికి తగ్గట్టు 3 ఐడీలు చేయాలంటే కనీసం మనం ఒక 6 నుంచి 9 మందికి ప్లాన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ప్లాన్ ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం? ఇక్కడ ఉన్నటువంటి 6 ప్రొడక్టుల్లో మనకిప్పుడు అందుబాటులో ఏ ప్రొడక్ట్‌లున్నాయి? మనకున్న స్టాక్ పాయింట్‌లో గాని, కంపెనీలో గాని మనకి ఏ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంది? ఇప్పుడు మనకు 3 రకాల ప్రొడక్ట్‌లనేవి ప్రెజెంట్ బిల్లింగ్‌లో అందుబాటులో ఉన్నాయి. సిల్వర్ ప్లస్ ఉంది. టేబుల్ సంసల్ పౌడర్ ఉంది. ఓకేనండి. తర్వాతొచ్చేసి మనకి సూపర్ 25 ఫార్ములా పౌడర్ అనేది అందుబాటులో ఉంది. ఇలాగ మిగతా ప్రొడక్ట్‌లు కూడా మనకి 2, 3 రోజుల్లో, వారం రోజుల్లో అందుబాటులోకొస్తాయి. ఈ ప్రొడక్ట్
ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని రిక్వైర్మెంట్ ఏంటి అసలు? ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తికి ఏమి కావాలి, ఏం అవసరం ఉంది అనే దాన్ని మనం ముందు తెలుసుకోవాలి. అలా కాకుండా ఆ వ్యక్తికి ఏదో ఒక ప్రోడక్ట్ అంటగట్టేసామనుకోండి, అతను మనతో పాటు వస్తారా రేపు బిజినెస్ చేయడానికి? రారు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి యొక్క అవసరం అనేది ఏంటో తెలుసుకుని, దానికి తగిన విధంగా మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి రికమెండ్ చేశామంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్‌ని వాడతారు. రేపటి రోజు నాడు మనతో పాటు వాళ్ళు కలిసి బిజినెస్ చేసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా మన దగ్గర ఏదో ప్రొడక్ట్ ఉందని చెప్పేసి అది అమ్మాలనేటువంటి ఇంటెన్షన్‌తో తీసుకెళ్ళి వాళ్ళకి రికమెండ్ చేశామనుకోండి, వాళ్ళకి బెనిఫిట్ అనేది రాదు. తర్వాత వాళ్ళు మనతో పాటు ముందు రోజుల్లో బిజినెస్ చేసేటువంటి అవకాశాన్ని మనం కోల్పోతాము. ఆ విధంగా మనం ప్లాన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు కలిసి వచ్చి బిజినెస్ చేయడానికి 100% అవకాశం ఉంది. అందుకే మనం చేసేటటువంటి ఈరోజు ముందు రోజు చేయాల్సిన పనేంటి? రేపొద్దున ఎవరిని కలవాలనే దాన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలిక్కడ. రేపు ఎవరిని కలవాలి, ఈరోజు లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసుకొని అవకాశం ఉంటే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి, నేను మీ దగ్గరకొస్తున్నాను. రేపు మీకు ఏ టైంలో ఫ్రీ ఉంటారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఫ్రీ టైమ్ అనేది అడిగి తీసుకొని ఒక టైం టేబుల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలిక్కడ. ఏ టైంకి ఏ వ్యక్తిని కలవాలి అనేదాన్ని ఒక టైం పెట్టుకొని మెన్షన్ చేసుకున్నామనుకోండి, ఆ టైం ప్రకారం వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి ఇబ్బందుండదు, మీకు ఇబ్బందుండదు. రేపొద్దున ఒక 6గురిని కలవాలనుకున్నామండి. ఎవరిని కలవాలనుకున్నామో రాసుకున్నాం. కానీ ఏ టైంలో కలవాలనేది రాయలా. కానీ వాళ్ళకి ముందుగా మనం సమాచారం ఇవ్వకుండా వాళ్ళ దగ్గరికెళ్ళిపోతే వాళ్ళు అందుబాటులో ఉంటారా? ఉండరు కదా! బట్టి మనం ఏం చేయాలంటే ముందు రోజు, రేపటి రోజు ఎవరిని కలవాలనుకున్నామో మనం ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసినాక, ఆ వ్యక్తిని రేపొద్దున మీరు ఖాళీగా ఉన్నారా? ఒక 10 నుంచి ఒక 15 నిమిషాలు సమయం అనేది ఇస్తారా? ఒక మన యొక్క సేవా కంపెనీ యొక్క ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి, వాళ్ళ యొక్క సమయాన్ని మనం అడిగి తీసుకోవాలి. ఏ టైంలో మీరు ఖాళీగా ఉంటారు? ఎప్పుడొస్తే మీతో ఫ్రీగా మాట్లాడవచ్చు? ఒక అవకాశాన్ని బట్టి మీ ఫ్యామిలీతో కలిసి ఎప్పుడుంటారు? కుటుంబంతో కలిసున్నప్పుడు చెప్తే మనకి ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తదండి. ఇండివిడ్యుయల్‌గా చెప్పేదానికంటే, ఒక వ్యక్తికి చెప్పేదాన్ని వాళ్ళ కుటుంబంతో కలిసున్నప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసున్నప్పుడు వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా మంచిగా అర్థం చేసుకుంటారు. ఇంకా బాగా బిజినెస్ అనేది వెళ్తుంది. వాళ్ళ టైం అడిగి ఖచ్చితంగా ఆ టైం ప్రకారంగా ఒకటండి, ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు మినిమమ్ అరగంట గ్యాప్ అనేది ఎక్కువ పెట్టుకోండి. సపోజ్ రేపు ఉదయం 9 గంటలకు ఒక వ్యక్తిని కలుస్తారని అనుకున్నప్పుడు, అక్కడ ఆయన దగ్గర ప్రొడక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మినిమమ్ 40 నిమిషాలు టైం పడుతున్నప్పుడు, 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు టైం పడుతుంది. దాని తర్వాత రెండో వ్యక్తిని కలవాలన్నప్పుడు మనం అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ అనుకున్నప్పుడు తర్వాత ఇంకో 30 నిమిషాలు అంటే 10:30 నుంచి 11 తర్వాత ఆ 2 టైం మధ్యలోనే సెకండ్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలా? ఎందుకంటే ఇక్కడ గంట నుంచి గంటన్నర టైం అనేది ఒక్కొక్క అపాయింట్‌మెంట్ మధ్య మనకి గ్యాప్ అనేది ఉండాలి. సమయం అనేది ఉండాలి. ఎందుకంటే పక్కన దగ్గర దగ్గర అనుకోండి, మనకి ఇక ట్రావెలింగ్ టైం అనేదంటే తగ్గిపోతుంది. కానీ దూరంగా ఉన్నామనుకోండి, ఎంతైనా అరగంట సమయం పడుతుంది. ఒక వ్యక్తి దగ్గర ప్లాన్ చెప్పి, ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి మినిమమ్ మనకు అరగంట సమయం పడుతుంది. ఎక్స్‌ప్లెయిన్ చేసే టైం కూడా 30-40 నిమిషాలు సమయం పడుతుంది. వీటన్నిటిని కంపేర్ చేసుకొని, గ్రేస్ పీరియడ్ కింద ఇంకో ఎక్స్‌ట్రా ఒక 20 మినిట్స్ అంటే, ఒక వ్యక్తి దగ్గర మొదటి వ్యక్తి దగ్గర 9 గంటలకి ప్లాన్ ప్రెజెంటేషన్‌కి వెళ్తే, రెండో వ్యక్తి దగ్గరికి 10:30 గంటలకు వెళ్ళాలి. అలా రెండో వ్యక్తి దగ్గర నుంచి మూడో దగ్గర వ్యక్తి ఇచ్చినప్పుడు 12 గంటల సమయానికి మూడో వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇంకో గంటన్నర, 1:30కి నాలుగో వ్యక్తి దగ్గరికి, 3 గంటలకి ఐదో వ్యక్తి దగ్గరికి, 4:30 గంటలకి ఆరో వ్యక్తి దగ్గరికి, 6 గంటలు 5:30 గంటలకు అప్పుడు ఇలా గంటన్నర సమయం అనేది మనం గ్యాప్‌గా రోజుకి 6-9 మంది దగ్గర ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పే ప్రొడక్ట్ కాస్ట్ రూ. 6,000. రూ. 6,000 ప్రొడక్ట్‌ని మనం ఎదుటి వ్యక్తికి పరిచయం చేయడానికి వెళ్తున్నప్పుడు, మన యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది ప్లెజెంట్‌గా ఉండాలండి. ఎందుకంటే చక్కగా షర్ట్ వేసుకొని, చేతులనేవి మడత పెట్టుకోకుండా, మనకి హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ అయితే బటన్స్ పెట్టుకొని
కొంచెం క్లీన్ షేవ్ తో, కొంచెం అన్ని ఏమైనా ఉంటే క్లీన్ షేవ్ తో చక్కగా ఫార్మల్ డ్రెస్సుల్లో వెళ్ళి వాళ్ళకి అంటే ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారండి. మనం ఏ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, మన యొక్క డ్రెస్సింగ్, మన వే ఆఫ్ బిహేవియర్ అనేది ఎదుటి వ్యక్తిని ఆకర్షింప చేస్తుంది. ఈ వ్యక్తి చాలా చక్కగా ప్రొఫెషనల్ గా వచ్చాడండి, చాలా పొలైట్ గా మాట్లాడి గౌరవప్రదంగా మనం మాట్లాడాలి. అది కూడా ఎలాగి ఫస్ట్ వెళ్ళిన వెంటనే ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అసలు వాళ్ళకి వెళ్ళాం వ్యక్తి దగ్గర, వాళ్ళ దగ్గర మనకి పరిచయం ఉంది. ఫస్ట్ వాళ్ళ యొక్క ఒక 5-10 నిమిషాలు వాళ్ళ యొక్క యోగక్షేమాలు, ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఇలా యోగక్షేమాలు అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను ఈ కంపెనీలో చేస్తున్నాను, ఏ ప్రోడక్ట్ గురించి మీకు చెప్పాను కదా నిన్న, వీటి గురించి మీకు ఒకసారి చెప్దామని వచ్చాను అని చెప్పేసి వాళ్ళ అవసరాలను తెలుసుకున్న తర్వాత మనం ప్రోడక్ట్ ని చెప్పి ఇందులో ఈ రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి, మీ చెప్పినటువంటి అవసరాన్ని బట్టి ఈ ప్రోడక్ట్ మీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి అప్పుడు మనం రికమెండ్ చేయాలి. 6 ప్రోడక్ట్లో వాళ్ళకి ఏ అవసరం ఉందో దాన్ని మనం రికమెండ్ చేసుకోవాలి. ఆ విధంగా చేసినట్లయితే 100% మనం సక్సెస్ అనేది కావటం జరుగుతుంది. అలా కాకుండా చేసినట్లయితే మనకి పాజిటివ్ అనేది రావటం పక్కన పెడితే నెగిటివ్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అవసరం తెలియకుండా మనకు నచ్చిన ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే తీసుకుంటారండి. లేదు, ఇప్పుడంతా కూడా మారిపోయింది. ఎవరికి ఏది అవసరం ఉందో చెప్తేనే వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఇస్తేనే మనం సక్సెస్ కాగలుగుతాము. రేపొద్దున వాళ్ళతో పాటు మనం కూడా బిజినెస్ అనేది తెచ్చుకోగలుగుతాం. ఈ విధంగా ప్లాన్ కావాలి, మన డ్రెస్సింగ్ కావాలి, మనం మాట్లాడే విధానం అనేది ఎదుటి వ్యక్తిని ఆకర్షింప చేయాలి, ఇంకా వినాలి అనేటువంటి తాపత్రయం అనేది వాళ్ళ కలగాలి. చాలా బాగా చెప్పారు అనేటువంటి అని వాళ్ళకి వివరంగా అర్థమయ్యే విధంగా నిదానంగా చక్కగా వాళ్ళకి ఏ భాషలో అర్థమైతే అదే భాషలో, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, తమిళ అయితే తమిళ్, ఉర్దూ అయితే ఉర్దూ, మనకి వాళ్ళకి అర్థమయ్యేటువంటి అర్థం చేసుకున్న భాషలోనే మనం మాట్లాడాలి. వాళ్ళు తెలుగు వారి దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ హిందీలో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. సో హిందీ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తెలుగు ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం కాదు. సో అక్కడ ఏ భాషలో వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే దాన్ని మనం తెలుసుకుని అదే భాషలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, చక్కగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ ప్రొడక్ట్ ని ఏ విధంగా వాడాలి కూడా, ఏ టైంలో ఎలా వాడాలో కూడా చక్కగా మనం వివరించాలి. అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తో మనకి ఐడి తీసుకుని ఉంటే ఐడి అనేది యాక్టివేట్ చేసుకుంటారు. లేదంటే కొత్త వ్యక్తులైనా సరే ఐడి తీసుకుని వాళ్ళ ప్రోడక్ట్ పర్చేజ్ చేసి వాడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా మనం చేసినట్లయితే 100% మనం అనుకున్న టార్గెట్ చాలా సింపుల్. అవును కదండి. ఫస్ట్ 10 రోజులు, ఫస్ట్ 4 రోజులు ఏం చేస్తాం, ఫస్ట్ 3 రోజులు ఒక్కొక్క ఐడిని యాక్టివేట్ చేస్తున్నాను. 4గో రోజు ఏం చేస్తాం, దాన్ని ట్రిబుల్ చేస్తాను. 5వ రోజు నుంచి 10వ రోజు వరకు రోజుకు 2 ఐడి. ఆ విధంగా ఫస్ట్ 10 రోజులు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 24 మందిని మనం జాయిన్ చేసుకున్నట్టయితే సరిపోతుంది ఫస్ట్ కట్ ఆఫ్ వరకు. మిగతా తర్వాత 22వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 10 రోజులు ఉంది. ఆ 10 రోజుల్లో ఒక 70 అంటే 70%, అంటే మనకున్న మిగిలిన 70%లో 35% అంటే 70,000 పాయింట్లు. 70,000 పాయింట్కి ఎంతమంది కావాలి మనకి ఇక్కడ? 28 మంది కావాలి, 28 మెంబర్స్ కావాలి. ఈ 28 మెంబర్స్ కూడా మనం ఇదే విధంగా చెప్పుకుంటూ వెళ్తుంటే మనం 100% సక్సెస్ కాగలమా కాదా? నువ్వు ఒక్కడివే ఇక్కడ, నువ్వు టార్గెట్ తీసుకు, ఇక్కడ మొదటి వ్యక్తిగా నువ్వు టార్గెట్ తీసుకుని ఈ విధంగా నువ్వు ప్లాన్ చేసుకుంటూ నీలో ఉన్న టీం సభ్యుల్ని ఏం చేయాలి, నీలాగా డూప్లికేషన్ కుడి వైపున నీ టీంలో ఇప్పుడు ఉన్నటువంటి 5 వ్యక్తులను నువ్వు సెలెక్ట్ చేయి, ఎడమవైపు 5 ఉన్న వ్యక్తులను సెలెక్ట్ చేయి, నీకు లాగానే ఈ విధంగా ప్లాన్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్పు. అదే విధంగా అప్లికేబుల్ చేస్తే నువ్వు వర్క్ చేయి. నువ్వు వర్క్ చేస్తూనే నీ టీం సభ్యులకు కూడా ఇదే విధంగా చేయమని, నీతో పాటు 10 మంది వర్క్ చేస్తున్నారు, ఇదే విధంగా వాళ్ళకు కూడా అవుట్పుట్ వస్తే నీ ఫస్ట్ మంత్ ఎన్ని పాయింట్స్ వస్తాయండి? నువ్వు ఒక్కడో చేస్తేనే లక్ష మ్యాచ్ అయింది. నీతో పాటు నీ టీం సభ్యులు కూడా అదే విధంగా ఇటు 5 అటు 5 చేస్తే నీకు ఎన్ని పాయింట్స్ మ్యాచ్ అవుతాయి? 11 లక్షలు మ్యాచ్ అవుతాయి. అవునా కాదా? 1 lakh మ్యాచ్ అయితేనే మనకు వచ్చే ఇన్కమ్ ఎంతండి? 24,000. మరి 11 లక్షలు మ్యాచ్ అయితే, సో నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ 10 మంది
నీలాగా పనిచేసేటువంటి డెడికేటెడ్ పర్సన్స్ ని నువ్వు ఫైండ్ అవుట్ చేసుకో. ఫస్ట్ మంత్ చేయలేకపోయినా ఈ మంత్ అంతా కంప్లీట్ అయ్యే లోపు 10 మంది నువ్వు సెలెక్ట్ చేసినట్లయితే సెకండ్ మంత్ నుంచి నీ వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ కూడా ఇంకోటి చేయాలి. నిన్న 6 చెప్పొచ్చు అంటే ఫస్ట్ రోజు నాడు ప్లాన్ చేసాం, రెండో రోజు నాడు 6 కలిసి వచ్చాం. అందులో వాళ్ళు కొంతమంది జూమ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళ చేతుల్లో ఆ రోజు డబ్బులు లేవు. 2 రోజుల్లో తీసుకుంటామని చెప్పారు. దాన్ని మనం నెక్స్ట్ సెకండ్ డే ఏ రోజు చెప్పారు, ఈ రోజు రేపు 16వ తారీఖు. రేపు 16వ తారీఖు నాడు ఎవరిని కలవాలి ఈ రోజు ప్లాన్ చేసుకున్నాం, రేపు పొద్దున్న వెళ్ళి కలిసాం. వాళ్ళు ఏం చెప్పారు, 2 రోజులు అంటే 18వ తారీఖు నాడు మా దగ్గర వస్తుంది. వాళ్ళని అప్పుడు రిమైండర్ పెట్టుకుని ఈ నెక్స్ట్ 18th రోజు నాడు మన ఫీల్డ్ వర్క్ చేస్తూనే పాత వ్యక్తులకి మనం రిమైండర్ చేసుకోవాలి. సార్ మన ఇలా చెప్పినప్పుడు ఈ రోజు తీసుకుంటామన్నారు కదా, ఈ రోజు మరి తీసుకున్న ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇమ్మంటారా, మీరు వస్తారా స్టోర్ దగ్గరికి, లేదు పంపించమంటారా అనేది వాళ్ళతో మనం మళ్ళా ఒక్కసారి వాళ్ళకి రిమైండ్ చేసినట్లయితే, అవునండి మర్చిపోయాను వచ్చినాయి అనేసి వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు. ఆ చెప్పేసాం కదా అనేసి వదిలేయొద్దు. సరే కొంతమంది చూద్దామని అంటారు. ఒక 4-5 రోజులు పడినాక మరొక్కసారి వాళ్ళతో మళ్ళీ కలిసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచన చేసి, ఏరే ఇన్నిసార్లు చెప్తున్నారు కదా, మనం కూడా ఈ ప్రోడక్ట్ తీసుకుని వాడినట్లయితే మనకు కూడా మేలు జరుగుతుంది కదా అనేసి వాళ్ళు కూడా ముందు రావడం జరుగుతుంది. ఒకసారి చెప్పంగానే ఎవరు కూడా తీసేసుకోరండి. ఓకే, మనకి చిత్కారాలు ఉంటాయి, మనల్ని దూరంగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అయినా కూడా మనం నిరుత్సాహపడకూడదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఇక్కడ పాజిటివ్ లోనే వెళ్ళాలి. వాళ్ళు మనం నిరాకరించినా కూడా బాధపడకూడదు. ఒకసారి నిరాకరించారు, రెండోసారి మరొకసారి ఒక 4 రోజులకి కలిసాం, మళ్ళీ కూడా వద్దండి అన్నారు. ఇంకో 3వసారి ట్రై చేద్దాం. ఇంకో 10 రోజులు పోయిన తర్వాత ఒక వ్యక్తిని ఒక నెలలో 3 నుంచి 4 సార్లు కలవటం వల్ల మనకేమైనా ఇబ్బంది ఉందండి? లేదు కదా. ఇక్కడ ఏం చేస్తాం, రోజుకు 6 చొప్పున 36 180 మందిని మనం టార్గెట్ గా పెట్టుకున్నాం కలవటానికి. మనకు కావాల్సింది ఇక్కడ 80 మంది. మిగతా ఎంతమంది ఎక్కువగా తీసుకున్నాం మనం? 100 మందిని ఇంకా గ్రేస్ గా తీసుకున్నాం. సో ఇందులో నుంచి మనం కలిసే వ్యక్తుల్లోనే మనం ఫిల్టర్ చేసుకుంటూ పోతా ఉంటే 180 మందిని మనం ప్లాన్ చేసుకుని మన ప్లాన్ ముందుకు తీసుకెళ్తా ఉంటే అందులో నుంచి 80 మంది ఖచ్చితంగా మనం చెప్పినటువంటి ప్రోడక్ట్ తీసుకునే అవకాశం ఉంది. అలా చేసినట్లయితే 100% మనం సక్సెస్ అవుతాము. ఇలా ఎటువంటి ప్లాన్ లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా, టైం షెడ్యూల్ లేకుండా మనం ఉన్నట్లయితే రోజులు గడిచిపోతా ఉంటాయి. మనం అనుకున్న టార్గెట్ని అచీవ్ కాలేము. రేపటి రోజు నాడు మన పక్క వ్యక్తులు చేస్తే వాళ్ళ మీద ఈర్ష్యలు, అసూయని పెంచుకుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఏమొస్తుంది, అనారోగ్యం వస్తుంది. ఎదుటి వ్యక్తిని చూసుకుని ఈర్ష్యను పెంచుకుంటే, అవన్నీ పెంచుకుంటే ఏమొస్తుంది, మనకు అనారోగ్యం వస్తుంది. మన శరీరానికి ఆరోగ్యం కావాలా, అనారోగ్యం కావాలా? ఆరోగ్యం కావాలని అంటే పాజిటివ్ మైండ్ సెట్ తో మనం వర్క్ చేయాలి. ఇక్కడ పాజిటివ్ మైండ్ సెట్ తో మనం ఎప్పుడైతే ఉండే సంతోషంగా ఉంటామో, ఆహ్లాదంగా ఉంటామో, అప్పుడే మన శరీరం అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్లస్ మన మైండ్ కూడా పాజిటివ్ గా వర్క్ చేస్తుంది. మనకు తగిన శక్తితో మన టీంతో మనం ముందుకు వెళ్తాం. ఎప్పుడు కూడా పాజిటివ్ వేలోనే మన టీం వ్యక్తులతో మాట్లాడేటప్పుడైనా సరే, మన అప్ అండ్ డౌన్లైన్స్ తో మాట్లాడేటప్పుడైనా సరే సహృదయంతో, అంటే కృతజ్ఞత స్వభావంతో, అంటే ప్రేమపూర్వకంగా మనం మాట్లాడుకోవాలి. ఈ ప్రేమపూర్వకంగా మాట్లాడుకుని ఎప్పుడైతే మనం బిజినెస్ చేస్తామో అప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ కావాలి. ఇక్కడ నేను లీడర్ని, నేను రోలర్ని అనే విధంగా ఆలోచనలో ఉంటే రోలర్ లాగానే ఉంటావు. వాళ్ళతో ప్రేమతో మనం మమేకమైతే వాళ్ళు మన హక్కుని చేర్చుకుంటారు. మనతో పాటు జీవితకాలం మనతో పాటు వాళ్ళు నడుస్తారు. అలా ఎంతమంది వ్యక్తులు మనం మనతో పాటు నడిపించుకుంటూ వెళ్తే అంత త్వరగా మనం ఈ యొక్క నెట్వర్క్ బిజినెస్ లో సక్సెస్ కాగలుగుతాము. ఇలాంటి టార్గెట్స్ అన్ని కూడా చాలా చిన్నగా తక్కువ సమయంలో అయిపోతుంది. మన టార్గెట్ అనేది చాలా తక్కువ సమయంలో మనకు కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనం చేసినట్లయితే 100% సక్సెస్ అవుతాము. అవ్వమండి? మనం ఆలోచన చేయాలి. ఇక్కడ బీ పాజిటివ్, 100% మనకు రిజల్ట్ అనేది వస్తుంది. మీరందరూ కూడా ఇదే విధంగా చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది దీని గురించి ఓకేనండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసినట్లయితే మీరు 100% మీరు సక్సెస్ అనేది అవుతారు. మీ ప్లాన్ ఎప్పుడు కూడా
తప్పిపోదు. మీరు అనుకున్నటువంటివి టార్గెట్ ఏదైతే ఉందో వే ఆఫ్ యాక్షన్ ప్లాన్ తో మనం ముందుకు వెళ్ళినట్టయితే 100% మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. వెనకడుగు వేయాల్సిన ఆలోచన లేదు. ఇక్కడ మంచి ప్రోడక్ట్ కంపెనీ మనం ప్రొవైడ్ చేస్తుంది. మన అప్లైనర్స్ మంచి ప్లాన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా మన యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళినట్లయితే 100% చక్కగా. ఎందుకంటే మనకు మన జరిగినటువంటి బూట్ క్యాంప్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. లిస్ట్ ప్రిపరేషన్ అనేది మనం ముందు చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా రేపు రేపు ఏం పని చేయాలో ముందు రోజునే మనం ప్లాన్ చేసుకోవాలి. దాన్ని 100% అనుకోని పరిస్థితులు రద్దు. ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా మనకు వర్షాలు పడతా ఉన్నాయి, కొన్ని కొన్ని ఫంక్షన్స్ వస్తా ఉన్నాయి. ఇలాంటి టైంలో వాటిని మనం అధిగమించి అనుకోని అవాంతరాలు ఎదురైనా కూడా వాటిని ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుని మనం వాటిని ఖచ్చితంగా అన్నటువంటి మనకి ఏవైతే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ కి 30, 35, 35 ఈ విధంగా మనం 100% వర్క్ ని ఫస్ట్ టార్గెట్ కి అప్పుడు 30%, సెకండ్ టార్గెట్ కి 35%, థర్డ్ టార్గెట్ 35% మనం ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తే 100% సక్సెస్ మనదే, మన వెనకాలే ఇక్కడ మనం ముందుకు వెళ్తాము. ఓకేనా? ఈ విధంగా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు. మనం అనుకున్న టార్గెట్ అవుతుంది. ఇచ్చినటువంటి 15 లక్షల రూపాయల క్యాష్ అవార్డు